అందరికీ నమస్కారం. వెల్తీ ల్యాబ్స్ 3.0కి స్వాగతం. ముందుగా ఒక చిన్న విషయం, మీ అందరి సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. మనమంతా కలిసి 1K సబ్స్క్రైబర్ల మార్క్ని రీచ్ అయ్యాం. సో ఇదే జోష్తో మన కమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ని ఈరోజు డీప్గా అనలైజ్ చేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐటీఎల్జీ వెరిఫికేషన్ ప్రాసెస్. అసలు దీని గురించి మొత్తం చూద్దాం. అంటే మనం రోజు మైండ్ చేస్తున్న ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి మార్కెట్లో వాల్యూ ఉన్న ఒక అసెట్గా ఎలా మారతాయి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. చూశారు కదా, వాళ్ళు చెప్పినట్టే మనమందరం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ మొమెంట్ వచ్చేస్తోంది. అదే ఐటీఎల్జీ వెరిఫికేషన్. ఇది జస్ట్ ఒక చిన్న అప్డేట్ అనుకోవద్దు, నెట్వర్క్లోనే ఇదొక మేజర్ మైల్స్టోన్ అనమాట. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని ఫుల్గా అర్థం చేసుకోవాలంటే ఈరోజు మనం ఒక 6 పాయింట్స్ కవర్ చేద్దాం. ఫస్ట్, అసలు వెరిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్, తర్వాత ప్రయారిటీ ఎలా తెచ్చుకోవాలి, మన పాయింట్స్ యాసెట్గా ఎలా మారతాయి, ఐటీఎల్ ట్రేడింగ్ ఎలా అన్లాక్ అవుతాయి, దీని వెనకున్న పెద్ద ఎకనామిక్ పిక్చర్ ఏంటి, ఇంకా లాస్ట్లో మన యాసెట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. రైట్, సెక్షన్ 1కి వచ్చేసాం. అసలు ఈ వెరిఫికేషన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? సింపుల్గా చెప్పాలంటే దీని మెయిన్ గోల్ నెట్వర్క్ని సేఫ్గా ఉంచడం, ఇంకా నిజంగా కంట్రిబ్యూట్ చేసేవాళ్లకి రివార్డ్ ఇవ్వడం. అసలు ఇంటర్లింక్ వెరిఫికేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఇంటర్లింక్ నెట్వర్క్లో రియల్ హ్యూమన్స్ ఎవరో గుర్తించే ప్రాసెస్ ఇది. ఇక్కడ మన లక్ మీదో లేక మన దగ్గర డబ్బులున్నాయోనో ఇది జరగదు. ప్యూర్గా నెట్వర్క్లో మన బిహేవియర్ బట్టే అంతా డిసైడ్ అవుతుంది. అయితే దీని అసలు పర్పస్ ఏంటి? ఇక్కడ చూడండి, దీని గోల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్, ఫేక్ అకౌంట్స్, బాట్స్ని మొత్తం తీసేయాలి. సెకండ్, యాక్టివ్గా కన్సిస్టెంట్గా కంట్రిబ్యూట్ చేసేవాళ్లకి రివార్డ్ ఇవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నెట్వర్క్ లాంగ్ టర్మ్ వాల్యూని ప్రొటెక్ట్ చేయాలి. అది అసలు విషయం. ఓకే, వెరిఫికేషన్ ఎందుకో మనకిప్పుడొక ఐడియా వచ్చింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఆ వెరిఫికేషన్ క్యూలో మనం ముందెలా ఉండాలి? మన సెకండ్ సెక్షన్ దాని గురించే. ప్రయారిటీకి దారి ఏంటి? ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్. ఇది మన దగ్గరున్న ఐటీఎల్జీలో ఎంత వెరిఫై అవుతుందో చెప్తుంది, అంతే. కానీ ఆ వెరిఫికేషన్ క్యూలో మన ప్రయారిటీ, మన ప్లేస్ ఎలా డిసైడ్ అవుతుందంటే అది ప్యూర్గా మన యాక్షన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మన యాక్షన్స్ అంటే ఏంటి? మెయిన్గా ఈ 2 విషయాలు. ఒకటి, హై మైనింగ్ రేట్, అంటే మనం ఎంత కన్సిస్టెంట్గా యాక్టివ్గా ఉన్నామో, సిస్టమ్ని ఎంత నమ్ముతున్నామో ఇది చూపిస్తుంది. 2, లో బర్న్ హిస్టరీ, అంటే మనం రూల్స్ బ్రేక్ చేయకుండా ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నామో ఇది చూపిస్తుంది. ఈ 2 ఉంటే మనకి హై ప్రయారిటీ వస్తుంది. సో దీన్నంతా కలిపి ఒక సింపుల్ ఫార్ములా లాగా చెప్పాలంటే హై మైనింగ్ రేట్ ప్లస్ లో బర్న్ హిస్టరీ ఈజ్ ఈక్వల్స్ టు బెటర్ వెరిఫికేషన్ ప్రయారిటీ. అంతే, చాలా సింపుల్ కదా. రైట్, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. సెక్షన్ 3. ఇప్పటిదాకా పాయింట్స్, స్కోర్ అన్నాం కదా. ఇప్పుడు ఆ పాయింట్స్ నిజమైన డిజిటల్ అసెట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయో చూద్దాం. ఈ స్లైడ్లో చూడండి, డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. వెరిఫై కాకముందు ఐటీఎల్జీ అంటే అది జస్ట్ ఒక ఇంటర్నల్ స్కోర్. ట్రాన్స్ఫర్స్ లిమిటెడ్గా ఉంటాయి, మార్కెట్ వాల్యూ ఉండదు. కానీ ఒక్కసారి వెరిఫై అయిందంటే చాలు, దాన్ని ఫుల్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓటీసీ మార్కెట్లో దానికొక వాల్యూ వస్తుంది. ఇంకా ఐటీఎల్ రివార్డ్స్ కోసం స్టేక్ కూడా చేయొచ్చు. చూసారా ఎంత తేడానో? ఓకే, నెక్స్ట్ సెక్షన్ 4. ఐటీఎల్ అండ్ ట్రేడింగ్ అన్లాక్. మన ఐటీఎల్జీ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు దాంతో ఏం చేయొచ్చు, దాని గురించి చూద్దాం. ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. స్టెప్ 1, ఫుల్ ట్రాన్స్ఫర్స్ ఎనేబుల్ అవుతాయి. అంటే ఐటీఎల్జీ పంపొచ్చు, తీసుకోవచ్చు. స్టెప్ 2, ఓటీసీ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే దానికొక మార్కెట్ వాల్యూ వస్తుంది. ఇక స్టెప్ 3, స్టేకింగ్ మొదలవుతుంది. మన వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేక్ చేసి ఐటీఎల్ సంపాదించడం స్టార్ట్ చేయొచ్చు. ఈ మొత్తం సిస్టంలో ఈ పాయింట్ చాలా అంటే చాలా కీలకం. ఐటీఎల్ టోకెన్స్ కావాలంటే దానికున్న ఒకే ఒక దారి వెరిఫైడ్ ఐటీఎల్జీ మాత్రమే. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు కొంచెం బిగ్ పిక్చర్ చూద్దాం. సెక్షన్ 5, మ్యాక్రో ఎకనామిక్ వ్యూ. అంటే పెద్ద పెద్ద కంపెనీలు, టోకనామిక్స్, ఇవన్నీ ఈ సిస్టమ్ లాంగ్ టర్మ్ వాల్యూకి ఎలా సపోర్ట్ చేస్తాయో తెలుసుకుందాం. చూడండి, ఎంత పెద్ద ట్రెజరీ కంపెనీలైనా సరే వాళ్ళు ఐటీఎల్ కొనాలంటే మనలాగే ఓపెన్ మార్కెట్ నుంచే కొనాలి, అంటే ఓటీసీ ద్వారా. అంతేగాని వాళ్ళకి స్పెషల్ డీల్స్ గానీ, కోర్ టీం నుంచి డైరెక్ట్గా టోకెన్స్ ఇవ్వడం గానీ అలాంటివి ఏమీ ఉండవు. దీనివల్ల
సిస్టంలో అందరూ సమానమే, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ మోడల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికీ ఇన్సైడర్ అడ్వాంటేజెస్ ఉండవు, స్పెషల్ డీల్స్ ఉండవు, కోర్ టీం నుంచి సెల్లింగ్ ప్రెషర్ తగ్గుతుంది, ప్రైస్ అనేది రియల్ డిమాండ్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ సిస్టమ్ మీద నమ్మకాన్ని, ట్రాన్స్పరెన్సీని ఇంకా పెంచుతాయి. సో ఇదంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. సెక్షన్ 6, మన ఎసెట్ స్ట్రాటజీ. మైగ్రేషన్కి ఎలా రెడీ అవ్వాలి, మన ఎసెట్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఒక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి. మన ర్యాంక్ని డిసైడ్ చేసేది మన యాక్షన్సే. ఇంటర్లింక్ అనేది రియల్ కంట్రిబ్యూషన్ని రివార్డ్ చేస్తుంది, షార్ట్కట్స్ని కాదు. ఈ మైగ్రేషన్ ప్లాన్ కూడా చాలా ఫేర్గా డిజైన్ చేశారు. స్మాల్ బ్యాలెన్సెస్ ఉన్నవాళ్లకి ఫస్ట్ మైగ్రేషన్లోనే 100% వచ్చేయొచ్చు. చాలామంది యూజర్స్కి వాళ్ళ బ్యాలెన్స్లో పెద్ద పార్ట్ వచ్చేస్తుంది. మరి టాప్ 0.1% హోల్డర్స్ సంగతేంటి? వాళ్ల బ్యాలెన్స్ని నిదానంగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ డంప్స్ అవ్వకుండా చూసుకోవాలి కదా. చాలా మంచి ప్లాన్ ఇది. ఓకే, ఇప్పుడు మన ముందు మొత్తం సమాచారం ఉంది. మరి అసలైన ప్రశ్న ఏంటంటే, మన ఐటీఎల్జీ అసెట్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోబోతున్నాం? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇది వెల్తీ ల్యాబ్స్ 3.0. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరింకా ఎంటర్లింక్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో మా రిఫరల్ కోడ్ ఉంది, దాన్ని యూజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ.